అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 27వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి బహుళ తదియ రాత్రి 11:14 వరకు ఉంది. తదుపరి చవితి. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం తెల్లవారుజాము 5:24 వరకు ఉంది. తదుపరి చిత్త. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వాహన సంబంధిత వ్యాపారాలు మీరు రాణిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం కూడా చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. కీలక వ్యవహారాల్లో బద్దకించడం మీకు ఏమాత్రం మంచిది కాదు. కుటుంబాన కొందరి ప్రవర్తన మీకు మానసికంగా ఇబ్బందిని కలిగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మీకు చాలా మంచిది. వృత్తి వ్యాపారాల్లో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తదుపరి సింహరాశి. దైవ కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేసుకుంటారు. తదుపరి కన్యారాశి. సోదరులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు ఉంటాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమైపోతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కూడా పెరుగుతాయి. తదుపరి తులారాశి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలు మీ విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయాన్ని అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలను కూడా అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మీకు మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. గృహమున ఇతరుల ప్రవర్తన వల్ల మీరు ఇబ్బందులు పడతారు. తదుపరి ధనస్సు రాశి. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేసుకుంటారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు. తదుపరి మకర రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసల్ని కూడా అందుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. తదుపరి కుంభరాశి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలతో గానీ పూర్తి అవ్వవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మీకు చాలా మంచిది. తదుపరి మీనరాశి. గృహ నిర్మాణ పనుల్లో అవరోధాలు ఉంటాయి. వాహన ప్రయాణ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడమే మీకు మంచిది. ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.